హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. పెన్షన్ల విషయంలో ఏపీలో ఒక రాద్ధాంతం జరుగుతుంది. పెన్షన్ విషయంలో టీడీపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ, బీజేపీ కానీ తలో మాట అయితే మాట్లాడుతున్నాయి. ఇంతకీ వాళ్ళందరూ కలిపి ఎవరినరా నిజంగా ఇబ్బంది పెడుతున్నారంటే కనుక వృద్ధాప్యంలో ఉండే జనాలను ఇబ్బంది పెడుతున్నారండి. నిజం, వృద్ధాప్యంలో ఉండేటువంటి మహిళలను కానీ, పెద్దవాళ్ళని కానీ, ముసలాళ్ళని కానీ ఇబ్బంది పెడుతున్నారనేది స్థానికంగా కాదు, రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటున్న మాట. ఎందుకంటే కనుక వాళ్ళు దెబ్బలు అడుగుని అనవసరంగా పెద్దవాళ్ళని ఎందుకు వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అరే ఏదో రకంగా పెన్షన్లు ఇస్తున్నారు కదంటే కనుక అలా ఇవ్వకూడదని చెప్పి ఆపిందేమో టీడీపీ. ఏంటి అలా ఇవ్వద్దు అన్నారు కాబట్టి మొత్తం మేము వాళ్ళని అసలు నానే ఇరకాటంలో పెట్టేస్తాము, ఆ నెపాన్ని దాని మీద తోసేస్తాం, టీడీపీ మీద తోసేస్తాం అని మాట్లాడిన వాళ్ళు వైసీపీలు. అంటే ఇవ్వద్దన్న పాపానికే చిత్రహింసలు గురి చేస్తామన్నారు వీళ్ళు. ఎవరు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు పాటుపడుతున్నారు ఇక్కడ. కాబట్టి ఈ మధ్యలో నలిగిపోతుంది ఎవరంటే కనుక పింఛన్దారులు, పెన్షన్ తీసుకునే వాళ్ళు. కాబట్టి పెన్షన్ తీసుకునే వాళ్ళకి నరకం కింద అనిపిస్తుంది, ఆల్రెడీ అనుభవించారు. మరలా రానున్న ఈ రేపు ఇవ్వబోయే పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏం స్టాండ్ తీసుకుంటుంది. కొత్తగా ఏంటంటే కనుక ఒక జీవో పాస్ అయింది. ఏంటి, పెన్షన్దారులకి ఎవరి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసేయండి అని. అసలు ఏళ్ళు ఇస్తేనే సత్యసావధాలు తీసుకుంటున్నారంటే మళ్ళీ అకౌంట్లు వేస్తే బ్యాంకుల చుట్టూ తిరగాలంటే కనుక అసలు బ్యాంకులే ఖాళీగా ఉండి చావు అవి ఎప్పుడు కూడాను. కాబట్టి అంగన్వాడీ వాళ్ళతోటి, డ్వాక్రా వాళ్ళతోటి, వాళ్ళతోటి వీళ్ళతోటి ఇలాగ పబ్లిక్ సర్వెంట్లు అందరూ కూడాను 1 నుంచి 5వ తారీఖు వరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఎంతమంది ఉన్న ఈ టైంలో మరలా పెన్షన్దారులకు కూడా బ్యాంకుల్లో అకౌంట్లు వేస్తే కనుక వీళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి నానా యాతన పడాలి. బ్యాంక్ సెక్టర్లో, బ్యాంకింగ్లోకి ఒక బ్యాంకులోకి ఏదైనా పని ఉందని వెళ్తే హాఫ్ డే వేస్ట్ అవుతుంది 100%. అలాంటప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ కూర్చుని వెయిట్ చేసి డబ్బులు తీసుకోవడం అనేది అసహం అసలు. ఎందుకంటే వాళ్ళలో సంతకాలు పెట్టలేని వాళ్ళు ఉంటారు, లేదా ఇంకా రకరకాల అన్నమాట కనపడిన వాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ బ్యాంకులకి ఎలా వెళ్తారో ఇదో పెద్ద ప్రశ్న నన్ను అడిగితే కనుక. కాబట్టి పార్టీలు వైసీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ ఈ పార్టీల లబ్ధి కోసం ఒకళ్ళొకళ్ళు ఏంటి వాళ్ళు తప్పు చేస్తున్నారు అని ప్రూవ్ చేయడం కోసం మధ్యలో ఉన్న పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇరకాటంలో పడేస్తున్నారో, వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తున్నారో అనేది నా అభిప్రాయం అండి. వాస్తవం పార్టీలు ఏదైనా కానీ పార్టీలన్నింటినీ పక్కన పెట్టేసి పక్కాగా జెన్యూన్గా ఒక మాట మాట్లాడుకోవాలి. పెన్షన్కి ఎలా అయితే వాళ్ళకి సులభతరంగా ఉంటుందో, పెన్షన్దారులకి ఎలా ఇస్తే వాళ్ళకి వెసులుబాటు ఈజీగా ఉంటుందో అనేది ఆలోచించి ఆ విధానంగానే ఇవ్వాలి. అలాగే ఏంటంటే టీడీపీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే కనుక ఆల్రెడీ మేము ఇమ్మని చెప్పాం, ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఈసీ కూడా ఇమ్మని చెప్పింది. ఏంటి, వాళ్ళకి పెన్షన్ ఇచ్చేయండి, ఎవరైతే స్టాండర్డ్ ఉద్యోగులు ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ చేత పంచండి, వాలంటీర్లు వద్దన్నారు అనేది. టీడీపీ వాళ్ళు వాలంటీర్లతో పంచొద్దన్నారు, కానీ సచివాలయ ఉద్యోగులతో పంచాలన్నారు. సచివాలయ ఉద్యోగులైనా వాలంటీర్లైనా జగన్ వేసినటువంటి ఉద్యోగాలే కదా. కానీ ఇప్పుడు ఏం జరిగింది, వాలంటీర్లు వద్దన్నారు. ఇంచుమించుగా 68 లక్షల చిల్లర ఎంత ఉన్నాయి పెన్షన్లో, 68 లక్షల మందికి ఇప్పుడు పెన్షన్లు పంచాలంటే 2,60,000 మంది ఉన్న వాలంటీర్లకే ఏంటి చాలా కష్టతరమైనది, చాలా బృహత్తరమైనటువంటి కార్యాచరణగా ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ చేస్తే 1 డేలో కంప్లీట్ చేయడం చాలా కష్టమైన పని. అలాంటిది ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఎంతో కదా నామమాత్రంగా ఉన్నారు, వాళ్ళతో పంచాలన్నా చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఇప్పుడు వీళ్ళంతా మళ్ళీ సచివాలయాల కాడికి వెళ్ళాలా, లేకపోతే బ్యాంకులకి వెళ్ళాలా, ఏంట్రీకి వాళ్ళ అర్థం కాక జనాలు చాలా తగపోడు అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గత నెలలో ఈ పెన్షన్ల విషయంలోనే 2-3 దాకా చనిపోయారు వడగాలుపుతోటి, ఎండ దెబ్బతోటి. మళ్ళీ ఈ నెల ఆల్రెడీ 1వ తరగతి తీసుకోవాలంటే ఇంకా రెట్టింపైన ఎండల్లో బ్యాంక్కి వెళ్తారా, సచివాలయానికి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు అసలు వాళ్ళు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిస్తారో తెలియని పరిస్థితి. మా పెన్షన్ ఎవరిస్తారో బాబు అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి బ్యాంక్ అకౌంట్లో వేస్తారో తెలియదు, లేదా సచివాలయం ఉద్యోగులు ఇస్తారో తెలియదు, అక్కడ సచివాలయం కాడికి వెళ్ళాలో తెలియదు, లేదా ఇంటికి వచ్చేస్తారో తెలియదు, ఏమీ తెలియని పరిస్థితి. అంటే ఈసీ ఏముందంటే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పింది అని అంటున్నారు వాళ్ళు. కాకపోతే వైసీపీ కొత్త స్ట్రాటజీ ఏంటంటే కనుక ఇచ్చేయమంటే ఇంటికి వెళ్ళి ఇమ్మన్నట్టు కాదు, వాళ్ళకి ఎలాగైతేనండి పెన్షన్ అందజేయమని అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇంటికి వెళ్ళే ఉద్దేశం లేదు ఇంకా. కాబట్టి ఈ రకంగా నలిగిపోతుందండి ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులు అందరూ కూడాను. చాలా అస్తవ్యస్తంగా ఏడిసింది, చాలా ఇబ్బందులుగా వాళ్ళని గురి చేస్తున్నారు. పార్టీలు వాళ్ళ లబ్ధి కోసం అనవసరమైన ఏంటంటే అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టడం మమ్మాటికి తప్పైతే కనుక తప్పని కామెంట్ చేయండి. లేదు మీ అభిప్రాయం ఏదైనా సరే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మన ఛానల్ని, లైక్ చేయండి ఫస్ట్గా, తర్వాత వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.